Namaste. Telugu Nelaku Swagatam. The object of the novelist is to keep the reader entirely oblivious of the fact that the author exists, even of the fact that he is reading a book. Ford రాశారు. ఫార్డ్ తెలుగు లిటరేచర్లో డిటెక్టివ్ అంటే ఇన్వెస్టిగేషన్ తరహాలో నేను చదివిన మొదటి నవల ఇది. రకరకాల సమస్యలతో తలమునకలవుతున్న ప్రస్తుత సమాజంలో మనుషుల్ని భయంకరంగా బాధపెట్టేవి ఆడపిల్లల మీద అఘాయిత్యాలు, లైంగిక దాడులు, రేప్, ఒళ్ళు గగుర్పడిచే పదం, మానసిక స్థితిని కుళ్ళబొడిచే పదం. చాలామంది కుర్రకారు మగవాళ్ళు ఆడవాళ్ళ మీద లైంగిక దాడికి ఎందుకు పాల్పడుతున్నారు? ఈ ప్రశ్న ఈ నవలలో రకరకాల లైంగిక దాడుల మీద పరిశోధన చేస్తూ పుస్తకం రాస్తున్న ఇన్స్పెక్టర్ మాధవ్లోనే కాదు, మనలోనూ మొదలవ్వాలి. విచక్షణ కోల్పోయి వావి వరుసలు మర్చిపోతూ ఆడపిల్లల్ని శారీరక అఘాయిత్యాలకు ఎందుకు బలి చేస్తున్నారు ఈ దేశంలో? ఇవన్నీ మన ఇంటి దగ్గర నుండే నివారణ కావాలి. ఇంటి దగ్గర తల్లిదండ్రుల ద్వారా గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి, ఆడపిల్లలతో మగపిల్లలు ఎలా మసులుకోవాలి, మగవాళ్ళతో ఆడపిల్లలు ఎలా నడుచుకోవాలో ఇంటి దగ్గరే తల్లిదండ్రులు వివరంగా చెప్పాలి. బడిలో, ఇంటి ఆవరణలోనూ ఎలాంటి సమస్యలు పిల్లలకు, ముఖ్యంగా ఆడపిల్లలకు ఎదురవుతున్నాయో తెలుసుకోవాలి. నవలా కథనం ప్రకారం ఓపెనింగ్ చాప్టర్ ప్రియా అనే స్నేక్ క్యాచర్ సుబ్బారెడ్డి పొలంలో పాము పట్టడంతో మొదలవుతుంది. తన భర్త మాధవ్ పోలీస్ ఆఫీసర్. వాళ్ళు ఉండే ఊరి దగ్గరి బ్రిడ్జి కింద శవం కనబడిందని, కూతురు యోగితాని కాలేజ్కి డ్రాప్ చేయడానికి వెళ్తున్న మాధవ్కి మంగమ్మ, నాగయ్యల ద్వారా తెలుస్తుంది. ఇన్వెస్టిగేషన్ మొదలవుతుంది. అది ప్రకృతి అనే అమ్మాయి శవమని, ఆమెపై లైంగిక దాడి చేసి తర్వాత బ్రిడ్జి కింద పడేశారని పోస్ట్ మార్టం ద్వారా తెలుస్తుంది. హంతకుడు ఎవరో తెలుసుకోవటమే మాధవ్ వెదుకులాట. మాధవ్ రకరకాల లైంగిక దాడుల మీద ఒక పుస్తకం కూడా రాస్తుంటాడు. మాధవ్ తన కొలీగ్స్ పురుషోత్తం, వనజలు కలిసి సస్పెక్ట్స్ని ఎంక్వైరీ చేస్తారు. ఎదురింటి కుమారస్వామిని, బాయ్ ఫ్రెండ్ దుర్గాప్రసాద్ని, ఆఫీసుకు పగడాల సత్యాన్ని, బాబాయ్ వరుసయ్యే ధర్మేంద్రని, ఇలా తన ఎంక్వైరీలో ఒక్కో కొత్త కోణంలో ప్రకృతి లైంగిక దాడికి చిన్నప్పటి నుంచే ఎలా బలైపోయిందో చెప్తాడు. ఈ కేసు గురించే పురుషోత్తం, మాధవ్ ఇద్దరూ గొడవలు పడుతుంటారు. ప్రకృతిని గురించి ఆలోచిస్తూ తన ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళి తనపై జరిగిన 3 లైంగిక దాడులు అతన్ని వదలని దెయ్యాలయ్యి తన జీవితం మీద ఎంత ప్రభావం చూపిస్తాయో ఒక చాప్టర్లో చెప్తాడు. చివరికి తన భార్య ప్రియ ఒక పెద్ద చెట్టు కింద ఉన్న పాముల్ని పట్టడానికి వెళ్ళినప్పుడు అక్కడ జరిగిన విషయం చెప్పినప్పుడు మాధవ్కి ఈ కేసును ఎలా డీల్ చేయాలో స్ఫురణకు వస్తుంది. చిక్కుముడి ఎలా వేడుతుందనేదే సస్పెన్స్. ఇది మాత్రం రివీల్ చేయను. మనుషులు మానసిక సంఘర్షణలు ఎలా ఉంటాయో వివరించిన సంఘటనలు ఉన్నాయి పుస్తకంలో. సమకాలీనంగా లైంగిక దాడులపై వస్తున్న తెలుగు సినిమా చూసినంత ఫీలింగ్ కలిగింది. తీసుకున్న వస్తువు, శిల్పం చాలా మటుకు దేనికి తగ్గ ఫ్లేవర్ దానికి వాడి ఆకట్టుకునేలా రాశాడు. ఈ నవలలో నాకు బాగా నచ్చిన విషయాలు ఇన్వెస్టిగేషన్ మోడ్లో నవల నడిపించడం, అలాగే మాధవ్ బాల్యంలో లైంగిక దాడికి గురవడం. ఆడవాళ్ళు ఎక్కువ శాతం లైంగిక దాడులకు గురవటం మనం చూస్తూ ఉంటాం. కానీ మగపిల్లలను కూడా మగవాళ్ళు తమ శారీరక వాంఛలకు ఎలా లొంగ తీసుకుంటారో చెప్తుంది మాధవ్ చిన్నప్పటి పాత్ర. ఇలాంటి సంఘటనలు మనం ఇంగ్లీష్ లిటరేచర్లోనూ, సినిమాల్లోనూ తరచూ చూస్తూ ఉంటాం, కానీ పెద్దగా దృష్టి పెట్టం. అలాగే ప్రియ పాత్ర. ఒక నవలలో మొదటి నుంచి ఒక పాత్ర గురించి ఎక్కువ ప్రస్తావిస్తూ ఉంటే ఆ పాత్ర ద్వారా రచయిత ఏదో ఒక విషయాన్నో, ఉపయోగాన్నో తెలియజేయాలనే చిత్రీకరిస్తాడు. ఈ నవలలు ఓపెనింగ్ ప్రొటాగోనికల్ క్యారెక్టర్ స్నేక్ క్యాచర్ ప్రియది. రచయిత స్నేక్ క్యాచింగ్ చేసే ప్రియ ద్వారా ఏ విషయాన్ని తెలియజేయాలనుకుంటున్నాడో మొదట నాకు అర్థం కాలేదు. ఇన్వెస్టిగేషన్ తరహాలో నడుస్తున్నటువంటి ఈ పుస్తకంలో ప్రియ పాత్ర స్నేక్ క్యాచర్గా ఎందుకు ప్రత్యేకంగా పెట్టాడో అని ఆలోచన. మాధవ్ ప్రకృతి మరణం విషయంలో ఎంతమందిని ఇన్వెస్టిగేషన్ చేసినా అంతు చిక్కని చిక్కుముడి చివరికి ప్రియా వల్ల వీడిపోతుంది. ప్రియా పాత్ర అక్కడ ఉపయోగకరమైంది. మేజర్గా, మైనర్గా పాముల గురించి, పాముల మనస్తత్వం కలిగిన మనుషుల గురించి చైతన్యం తేవడం. సోలమన్ విజయ్ కుమార్ రాసిన మునికాంతపల్లి కథల్లో యానాది సెంచయ్య ఒకటి. యానాదుల జీవన విధానంలో ఉపాధికి ఉపయోగపడే తత్వం, పాటలు, వివిధ వేషాలు వేసుకుని మగాళ్ళు
కోకా రైకా కట్టుకొని ఆడవాళ్ళలా యాక్షన్ చేయడం భలే విచిత్రమైన విషయంగా తోస్తాయి. డాక్టర్ కేశవరెడ్డి చివరి గుడిసె నవలలో కూడా వాళ్ళ జీవనం వెనుకున్న కన్నీటి సంఘర్షణ, తత్వం పాటలు పాడిస్తూ అవగతం చేస్తాడు. అలాగా రచయిత బాలాజీ ప్రసాద్ కూడా యానాది జీవితాలను దగ్గరగా చూపించాడు. ఇందులో రచయిత పరిశీలనగా పరిశోధన నవల రచనలో పడిన శ్రమ కనిపిస్తుంది. ఇందులో తత్వం పాటలు ఆకర్షణంగా ఉంటాయి. వాలుకల్లో ఒక చిన్నది దాని నెత్తిన ఒక కడవంట కాలు జారిపాయ, కడవ పగిలిపాయ, నీళ్లు పారిపాయ, చిన్నదాని గుండె నిరమలమాయ, మాయా సంసారం ఇదేరా, కలిమాయా సంసారం ఇదేరా. యానాది జీవుల మౌఖిక సాహిత్యాన్ని కొంతలో కొంతనైనా లిఖిత సాహిత్యంగా మార్చి నిక్షిప్తపరిచేలా చేయటం హర్షించదగ్గ విషయం. పల్లెల్లో మమేకమైన జీవితాలను చిత్రించడం కూడా బాగుంది. అందులో మిడియాలం పాత్ర కడుపుబ్బా నవ్వించేలాగా ఉంది. మొత్తానికి ఈ నవల ద్వారా ఇప్పటి జనరేషన్ పిల్లలకు ఎలాంటి సెక్స్ అండ్ సైకాలజీ ఎడ్యుకేషన్ నేర్పాలి, తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి తమ పిల్లలపై ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, గుడ్ టచ్ అండ్ బ్యాడ్ టచ్తో పాటు విక్టిమ్ బ్లేమింగ్ అన్న విషయాలు అవగాహనకు తీసుకురావాలనే వాటిని మన ముందుకు తెచ్చిపెట్టి ఆలోచించమంటాడు. ఈ ఉద్వేగం, సంఘర్షణ రచయిత చేశాడు. ఈ కోపంలోంచే ఈ నవల రాశాడనిపిస్తుంది ఒక్కోసారి. మంచి సోషల్ అవేర్నెస్తో, మంచి కథనంతో బాగా రాశాడు బాలాజీ ప్రసాద్. యువ రచయితలు ప్రస్తుత సమాజం మీద, మార్పు మీద దృష్టి పెట్టారనడానికి ఈ నవల ఒక ఉదాహరణ. ఇంతకీ ఈ నవల పేరేంటని మీరు అనుకుంటున్నారు కదా? ఈ నవలే బాలాజీ ప్రసాద్ రాసిన మానభంగం. బాలాజీ ప్రసాద్ ఇంతకు ముందు యోధ అనే ఒక పుస్తకాన్ని కూడా రాశారు.